హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి. ఇంకా మంగళవారం, శుక్రవారం కంపల్సరీగా నేనైతే ఇంటి ముందు పేడతో కల్లాపేసి ముగ్గైతే పెడతాను. కానీ ఈ రోజైతే అస్సలు కుదరలేదండి. ఇంకా ఫుల్గా వర్షం వస్తుంది. నిన్న ఈరోజు కూడా వర్షంతోనే ఉంది. ఇంకా ఒక్క అడుగు కూడా బయట పెట్టడానికి లేదు. అంత ఫుల్గా వర్షం వస్తుంది. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం కూడా ఇంట్లోనే ఉంటుందండి. ఇంట్లో పని ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందు వీడియోలో అయితే చెప్పున్నాను కదండి, తోటకూర కాడలు వండుతానని. ఈరోజైతే వండుతున్నాను. ఇంకా తోటకూర కాడలు ఎండ్రీలు వేసి దాంట్లో గుడ్లు కూడా వేసి ఇగురు వండాను. పచ్చిరీలు వేసుకున్నా నిజంగా చాలా బాగుంటుంది. చాలామంది వండుకోరు, ఇలా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాళ్ళకి ఏసులు తీసేసి క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలి. లేతగా ఉన్నాయి అయితే బాగుంటుంది, కానీ ముదిరిపోతే అసలు బాగోదండి. కొంచెం లేతగా ఉన్నాయని వండుతున్నాను. లేతగా ఉంటే మేము ఎప్పుడు వండుకుంటామో అయ్యే ముదిరిపోయాయి అనుకోండి ఇంక పాడేస్తాము. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయిందో ఇంకో నలుగురికి అలా రికమెండ్ అవుద్ది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. వర్షం చూడండి ఇంకా వస్తుంది. పొద్దున్నే ఇంకా చెల్లి నేను బట్టలు అయితే గుంజేసాం, కానీ దండెం మీద అలాగే ఆడుతూ ఉంటాయి, ఇంకా అలా తడుస్తూ ఉంటాయి. ఇంకా అంతలోకి మడత మంచం కూడా పులిమాము ఇంకా అలాగే ఉంది. ఇంకా వర్షం వస్తే ఇదే బాధ. ఇంకా ఎన్ని బట్టలు గుంజినా కూడా దండాల మీద అలాగే ఉంటాయి. ఇంకా వర్షంలో తడడమే సరిపోతుంది. ఇంకా తోటకూర కాడలు అయితే క్లీన్ చేసేసి ఇంకా నీటిలో అయితే వేసేసాను. ఇంకా ఆనియన్స్ని పచ్చిమిర్చి అయితే కోసేస్తున్నాను. కోడిగుడ్లు కూడా వెయ్యాలి గ్యాస్ మీద. ఈ రోజు అన్ని వంటలు కూడా గ్యాస్ మీదే. ఎంచక్క కట్టెల పొయ్యి మీద వండుకుంటే కూర్చుని వండుకోవచ్చు. ఇక్కడైతే నుంచోవలసి వస్తుంది. ఇంకా ఆనియన్స్ అయితే కోసేస్తున్నాను. మొన్న మా ఆయన గారు అయితే పార్సల్ పంపించారు కదండి, దాంట్లో కొన్ని ఏలూరోలియి అని చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ అలాగే ట్యాంక్ పౌడర్ అవన్నీ ఉన్నాయి కదండి, వెల్లింగ్ మిషన్స్ అవన్నీ కూడా వాళ్ళ ఆవిడ అయితే వస్తుంది పట్టుకెళ్ళడానికి. ఇంకా ఏలూరు నుంచి అయితే వస్తుంది. ఇంకా ఫ్రీ బస్సే కదండి, ఆవిడైతే వచ్చేస్తుంది. ఇంకా నన్ను అయితే ముందన్నారు రాజులు వెళ్ళి బస్ స్టాండ్కి వేసేయి, ఆవిడ భీమవరం వస్తుంది, అక్కడ నుంచి పట్టుకెళ్ళిపోద్ది అన్నారు. బయట ఎంత వర్షం వస్తుంది. ఇంక మా ఆయన గారికి చెప్తే ఇంకా ఆవిడ వచ్చేస్తుందిలే పొదలాడ తీసుకెళ్ళి అని చెప్పారు. మేము అనుకున్నాంలేండి పొదలాడైతే వెళ్తాము. ఇంక మళ్ళీ ఆవిడ ఇంటికి రావాలన్నా మాకు పొదలాడ నుంచి ఇంటికి రావాలన్నా ఏ బస్సులు ఉండవండి, ఏ ఆటోలు రావు. వస్తే బండి మీద రావాలి, లేకపోతే నడిచి రావాలి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పొదలాడ దాకా నడిచి వెళ్ళాలండి. అక్కడ నుంచి బస్సులు వస్తాయి. ఇంకా ఆటోలు కానీ బస్సులు కానీ ఏమి ఉండేవి కాదు. మాకు బండి కూడా లేదు కాబట్టి అందరం నడిచి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బస్సు ఉంటుంది, ఆ బస్సు అయితే ఎక్కేసేవాళ్ళు. ఇంకా షాపింగ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా పొదలాడ దాకా నడిచి వెళ్ళవలసిందే. ఇప్పుడు ఎక్కడ చెప్పండి, అందరికీ బండ్లు ఉన్నాయి, బండ్ల మీదే వెళ్తున్నారు. నడవడం అయితే మానేశారు ఇంకా అందరూ కూడా. ఇంకా తోటకూర కాడలైతే క్లీన్ చేసేసానండి. ఇంకా క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఆ అమ్మ అయితే ఇంకా అన్నం కూడా వండేసింది. అన్నం అయితే చేసేసింది. ఇంకా కోడిగుడ్లు అయితే ఆ పక్క పొయ్యి మీద వేసేసామనుకోండి, పక్కనైతే కూర వండేస్తాను. కూర ఉడికేలోపు కోడిగుడ్లు కూడా ఉడికిపోతాయి. రోజంతా ఇంట్లో కూర్చోవాలంటే చిరాకు వస్తుంది కదా, బయటికి వెళ్ళి ఏదైనా పని చేయాలన్నా కూడా ఫుల్ వర్షం వస్తుంది. ఇంక ఇలాగే ఉండాలంటే చిరాకు వస్తుంది కదండి. సిటీలో ఉండే వాళ్ళకి ఎలా ఉంటారో తెలియదు, కానీ ఇంట్లోనే ఉంటారు, రూమ్లోనే ఉంటారు. మాకైతే అలా తిరుగుతాం, ఇలా తిరుగుతాం, ఒకటిలో తిరుగుతాం. నిజంగా ఏదోలా అనిపిస్తుంది. సిటీలో ఉండే వాళ్ళకైతే వాళ్ళ ఫ్లాట్లోనే ఉంటారు, వాళ్ళ రూమ్లోనే ఉంటారు, ఇంక బయటికి వెళ్ళడానికి ఉండదు వాళ్ళకి. నిజంగా పల్లెటూరులో ఉండేవాళ్ళు సిటీలో ఉండాలంటే కష్టమే. పగలంతా కూడా ఇంకా గదుల్లో ఉండమండి. ఇంకా అరుగు మీద ఉంటాం, లేకపోతే ఇలా వాకిట్లో అలా అలా తిరుగుతూ ఉంటాము ఏదో పని చేసుకుంటాని. ఇంక ఇంట్లోనే ఉన్నాం ఈ రోజు అంతాని. నాకైతే చిరాకు వచ్చింది. ఇంకా గుడ్లు అయితే వేసేసాను. ఇంకా గుడ్లు వేసేసి ఉడకపెట్టేస్తే కూర అయితే వండేసుకోవచ్చు అంతలోకిని. మన వీడియోస్కి అయితే యాడ్స్ వస్తున్నాయండి, బిల్డింగ్లు అయితే వస్తున్నాయి. అవి అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరీ ఎక్కువసేపు వస్తే స్కిప్ చేయండి, కానీ కొంచెంసేపైనా బిల్డింగ్లు కూడా చూడండి. అది నా నుంచి చిన్న రిక్వెస్ట్ అంతే, మీకు చెప్తున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోస్కి బిల్డింగ్లకి చూడండి అబ్బా ప్లీజ్. ఇంకా కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నానండి. ఇంకో ఎంట్రీలు తీసుకున్నాను.
ఇంకా అయితే కట్ చేసేసాను. అల్లం పేస్ట్ కూడా నూరిచ్చేసిందమ్మ. ఇంకా అల్లం నూరుకునేది కూడా సంధికాయలైతే ఇంకా మెట్ల మీదకే తెచ్చేసిందండి. ఇంకా వర్షం వస్తుంది కదా! ఇంకా మెట్ల మీదకే తెచ్చేసి ఇంకా అమ్మ అయితే నూరిచ్చేసింది నాకు. ఇంకా కూర అయితే వండేసుకుందాము. ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇంకా పార్సెల్ పట్టుకెళ్ళడానికి వస్తుందన్నారు కదా! ఆవిడైతే ఫోన్ చేసిందండి. ఇంకెక్కడికి రావాలని ఫోన్ చేస్తే, ఇంకా పొదలాడ సెంటర్‌కి రండి. సెంటర్‌కి చేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పాను. ఇంకా ఇప్పుడప్పుడే రాదులెండి. చాలా టైం పడతది. ఇంకా చాలా దూరానున్నాను అని చెప్పింది. ఇంకా కూర వండేసి ఇంకా భోంచేసేసి వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా కూరైతే వండేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. తర్వాతైతే ఇంకెండ్రెలు వేస్తాను. ఈ కాళ్ళు కూడా చాలా ఎక్కువ సేపు మగ్గిచ్చాలి. కొంచెం గట్టిగా ఉంటాయి కదా! ఎక్కువ సేపు మగ్గితే బాగా ఉడుకుతది. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసి ఇంకొంచెం సేపయితే మగ్గనిచ్చేస్తాను. తర్వాత ఎండ్రాయిలు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఎండ్రాయిలు కూడా వేసేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాము. దాంట్లో కొద్దిగా ఉప్పేసుకుందాము. ఉప్పు కూడా వేసేస్తున్నా. ఏసేసి ఒకసారైతే బాగా కలిపేసుకుందాము. ఇంకా కొంచెం సేపయితే వదిలేస్తాను. బాగా మగ్గాకైతే మళ్ళీ ఆ కాళ్ళు కూడా వేసేసి ఇంకా చాలా టైం పడతది ఇంకా మగ్గించడానికి. ఇంకా పార్సెల్ కూడా సర్దాలి. ఇంకో కవర్‌లోకి పెడదాము. నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకున్నానండి ఫస్టు. ఇంకా కవర్‌లో పెట్టేసి ఎదర పెట్టుకుందాం అనుకునేటప్పటికి ఆ కవరేమో ఎదరెక్కదు. ఇంకా మళ్ళీ మార్చాల్సొచ్చింది. ఇంకా ఆనియన్స్‌ని, ఎండ్రాయిలు కూడా బాగా మగ్గిపోయినియి. ఇంకా కాళ్ళైతే వేసేస్తున్నా దాంట్లో. ఇంకా మొత్తం కాళ్ళన్నీ వేసేసి ఇంకా అన్నీ కూడా వేసేస్తాను. గుడ్లు కూడా ఉడికిపోయినియిలెండి. పక్కనైతే కట్టేయాలి ఇంకా గుడ్లయితే ఉడికిపోయినియి. ఇంకా కాళ్ళు మొత్తం కూడా వేసేసాను. ఒకసారైతే మీకు చూపిస్తాను. ఇంగోండి మొత్తం కూడా వేసేసాను. ఇంకా గుడ్లు కూడా ఉడికిపోయినియి. పక్కకి పెట్టేసి ఇంకా అయి కూడా తీసేసి నీళ్ళేసినప్పుడైతే ఈ గుడ్లు కూడా వేసేస్తాను. ఇంకా చిన్న ఘాట్లయితే పెట్టేసి ఇంకా చన్నీలైతే కొద్దిగా వేశాను. ఇంకా అలాగే మగ్గుతా ఉంటాయి. ఇంకా అయితే ఒలిచేసుకోవచ్చు. మా అమ్మాయి అయితే ఒక్కోసారి తింటదండి. వైట్‌దే తింటది. లోనది అస్సలు తినదింకా. ఎంత పెట్టినా ఇంక అస్సలు తినదు. వైట్‌దే తింటది. వైట్‌దే తినాలంటారు గానీ, మనం లోనది కూడా తినేస్తాం కదా! మా అమ్మాయి అయితే అస్సలు తినదండి. వైట్‌దే తింటది. ఇంకా లోనది ఎంతలా పెట్టినా నాకొద్దు, నాకొద్దు అంటది ఇప్పుడు. మళ్ళీ అదొకడే ఎవరో ఒకళ్ళు తినాలి. ఇంక పొద్దున్నే రోజు ఉడకబెట్టేసి ఇద్దామనుకుంటే అసలెక్కడ తింటది. ఇంక అస్సలు తినదు. ఒక రోజు తిన్నా కూడా ఇంక మళ్ళీ రోజు అస్సలు ముట్టుకోదింకా. ఇప్పుడు తింటాదో లేదో చూడాలి. ఇంక అన్ని గుడ్లు కూడా ఇలా ఒలిచేస్తున్నాను. ఇంకా చాకుతో అయితే ఘాట్లు పెట్టేసి ఇంకా కూరలో నీళ్ళేసినప్పుడైతే దాంట్లో వేసేస్తాను. ఇంకా కారం అంతా కూడా లాగుతది. ఇంకా గుడ్లన్నీ కూడా వలిచేసి ఇంకొకసారైతే తిప్పేసుకున్నానండి. ఇంకా బాగా మగ్గిపోనియి. ఇంకా కారం అయితే వేసేసుకోవచ్చు. ఇంకా కారం అయితే వేసేసాను. ఇంకొకసారి అయితే కలిపేసుకుని ఇంకా వాటర్ అయితే వేసేసుకుందాము. ఇంకా కారం కూడా బాగా లాగుతది ఇంకా ముక్కలకి. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక్క చిన్న లైకే కదండీ! దానివల్ల మాకేం ఉపయోగం ఉండకపోయినా కొంతమందికైతే వెళ్తుందంతే. కారం అయితే వేసేసానండి ఇలాగా. ఇంకా అల్లం నూరింది కూరగింది అదంతా కొద్దిగా ఉంటే అల్లము దాంట్లో వేసేసి నీళ్ళు ఇంకా వేసేసాను. ఇంకా వాటర్ అంతా కూడా వేసేస్తున్నాను. ఇంకా కొంచెం పడతది నీళ్ళు ఇంకాని. ఇంకా నీళ్ళైతే వేసేసి ఇంకా గుడ్లు కూడా వేసేస్తున్నాను. ఇంకా అలా ఉంచేసి సిమ్‌లో పెట్టేసి ఇంకా పార్సెల్ అయితే సర్దుకోవాలండి. ఇంగోండి ఇయైతే మొత్తము వాళ్ళు పంపించినియి అన్నీ కూడా బీరువాలో పెట్టేశాను. ఇప్పుడైతే తీసి ఇంకా మొత్తం అన్నీ సర్దుకోవాలి. ఇదొచ్చేసి కిస్మిస్ అంట పెద్దగా ఉన్నాయి. నాకదే తెలియట్లేదు అంత పెద్దగా ఉన్నాయేంటో అనేది. ఇంకా జీడిపప్పు ఇయ్యే తెలియలేదండి. ఏంటో తెలీదు నాకు. జీడిపప్పు, బాదాము, అంజీరు అయన్నీ ఉన్నాయి. ఇయైతే ఇంకా ట్యాంక్ పవర్స్.
పౌడర్స్, మ్యాంగో ఒకటుంది. మ్యాంగో 3 ఉన్నాయి. ఆరెంజ్ అయితే ఒకటే ఉంది. 4 మొత్తం. ముందే ఈ కవర్‌లోకైతే సర్దేశానండి నేను. సర్దేసి ఇలాగైతే పెట్టేసి ఇంకా ముందర పెట్టుకుందామంటే అసలెక్కట్లేదు ఇంకో కవర్ కూడా. ఇంక మళ్ళీ ఎందుకులే అని ఇంకా పార్సెల్‌కొస్తది కదా! ఆ పార్సెల్ కవరయితే తీసేసాను పెద్ద సంచి. అదైతే పెట్టుకుందాం అనుకున్నాను గానీ, మళ్ళీ అయన్నీ తీసేసి అయన్నీ కూడా సర్దాను మళ్ళీని. ఇంక కడదామంటే అసలెక్కట్లేదు మూట. ఇంకా ఇంకో ఈ సంచయితే తీసుకున్నానండి. మళ్ళీ దాంట్లో అయన్నీ తీసేసి, మళ్ళీ దీంట్లోకైతే సర్దాను. ఇదైనా ఎక్కడెక్కుతది, ఇది కూడా ఎక్కదు. ఇంక మళ్ళీ ఆలోచించుకున్నాం ఇంకా, ఇది కూడా ఎక్కదు కదా! ఇంకా ఆవిడ పట్టుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడతది. అందుకు ముందెలా సర్దామో మళ్ళీ అలాగే సర్దేసి పట్టుకెళ్ళామండి. అయి అట్లు ఇంక పాస్ట్‌లోనే ఊడిపోయినియి. కొన్నయితేని వెల్డింగ్ మిషన్స్. అయి అట్లయితే ఊడొచ్చేసినియి ఇంకా. ఇయయితే పెట్టెల టైప్ ఉన్నాయి. ఇయయితే బానే ఉన్నాయి కానీ చాలా బరువుగున్నాయండి. చాలా బరువున్నాయి ఇంకా అయయితేని. ఇంక మళ్ళీ కవర్‌లోకైతే సర్దుతున్నాను. అయన్నీ తీసేసి. మళ్ళీ దాంట్లోనే పెట్టాంలెండి. డబల్ పనయింది నాకైతేని. మళ్ళీ ఆ కవర్‌లోకే పెట్టాము. ఇది దీంట్లోంచి తీసేసి. దీంట్లో ఎక్కేసాయి కానీ బరువుగా ఉంది. ఇంకా బండి కూడా స్కూటీకి బండి ముందరుంటది కదా! అక్కడ పెట్టడానికి అస్సలు కుదరలేదండి. ఇంక మళ్ళీ దీంట్లోకొచ్చి మళ్ళీ దీంట్లో సర్దాము ఇంక అన్నీ కూడాని. ఇంక ఇయన్నీ కూడా సర్దేసి కట్టేసాను. తాడు కూడా కట్టేసి ఇంక తర్వాత ముందర ఎక్కదేమో బాబోయ్! ఎందుకొచ్చింది. అందుకు మళ్ళీ దాంట్లో సర్దేసి ఇంక మా నాన్నయితే తీసుకెళ్లారు. ఇంక ముందర పెట్టుకున్నారులెండి మా నాన్న. ఇంక నేనైతే ఒక కవర్ వెనకాల పట్టుకొని ఇంకా నాన్నయితే తీసుకెళ్లారు. ఇంకిలా పెట్టేసి ఇంకా కట్టేసానండి. తాడైతే కట్టేసాను. ఇంగోండి తాడైతే ఇలా కట్టేసాను గానీ, మళ్ళీ తీయవలసొచ్చింది ఇంకా. మళ్ళీ నేను అదైతే చూపించలేదులెండి. ఇంకిలా కట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా కూర కూడా ఉడికిపోయింది. ఇంక అంతలోకి అదంతా ప్రాసెస్ అయ్యేటప్పటికి కూర కూడా ఎగిరిపోయింది. చాలా బావుందండి. చాలా టేస్టీగా ఉందింకా. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఈసారి మీరు తోటకూర తెచ్చుకున్నప్పుడు కాడలతో ఇలా వండుకోండి. చాలా బావుంటుంది. బావుందని కూడా కామెంట్ పెట్టండి నాకైతేని వండుకుంటేని. ఇంకా తర్వాత భోంచేసేసి ఆవిడ అంది వచ్చేయండి అని చెప్పిందండి. మేము అక్కడికి ఇంకా తర్వాత నూడిల్స్ చేద్దాం అనుకున్నాను నేను. టైం వచ్చేసి 3 అవుతుంది. నూడిల్స్ చేద్దామని ఇంక ఇది కూడా మా ఆయనగారు తెచ్చారండి. ఒక 3 ప్యాకెట్లు చేద్దాము ఈరోజైతేని అని ఇలా వీడియో కూడా తీసుకున్నాను. ఆవిడైతే ఫోన్ చేసేసింది. వచ్చేయండి బస్సులో ఉన్నాను వచ్చేయండి, వచ్చేయండి అంది. ఇంకెళ్ళేటప్పటికి ఎక్కడుందండి ఆవిడ ఇంకా రాలేదు. చాలా టైం పట్టింది ఇంకా. ఇంకా అక్కడ కూర్చుని ఇంకా ఆవిడొచ్చేదాకా ఇంక చాలా టైం అయిపోయింది. ఇంక సందడాడిపోయింది. నాకు ఇంక చేయబుద్ధి అవ్వలేదు. ఇంకా అందుకు చేయలేదండి. ఇంక తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే అని వదిలేసాను. సాయంత్రానికైతే మటన్ పట్టుకొచ్చారు. ఇంక చాలా రోజులవుతుంది మటన్ తిని. ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిచ్చేస్తున్నాను. కుక్కర్‌లోనే వండితే బావుంటది కదా! మెత్తగా ఉంటది ముక్క అనేది. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయినియి. ఇంకా ఆయిల్ కూడా కొంచెం తక్కువేసాను. ఇంకా మటన్ కూడా వేసేస్తాను దాంట్లోని. వేసేసి ఒకసారైతే కలిపేసుకొని కొంచెంసేపు మటన్ వండినప్పుడు ఉప్పు అనేది ఫస్ట్ వేయకూడదండి. మనం అదే కారమేసి బాగా మగ్గించేసి ఇంక మటను అప్పుడు ఉప్పు, కారం ఒకేసారి ఎయ్యాలి. ముందుగా ఆనియన్స్‌లో కూడా వేయకూడదు. ముక్క అనేది గమ్మున ఉడకదు. అందుకే నేను ఉప్పు లాస్ట్‌లో వేస్తాను. ఇంకా అల్లం పేస్ట్ వేసి కొంచెంసేపు మగ్గించేయాలి. ఇప్పుడేస్తాను నేను. ఉప్పు, కారం అనేది ఇప్పుడేస్తాను. ఇప్పుడైతే వేస్తున్నాను. కొద్దిగా ఉప్పేసేసి కారం కూడా వేసేస్తాను. వేసేసి ఒకసారైతే తిప్పేసి ఇంక వాటర్ కూడా వేసేసి
ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము. ఈజీగా ఉడికిపోతుంది. ఇంకా వాటర్ అయితే వేసేస్తానండి. ఇంకా వాటర్ అయితే వేసేసాను. ఉడికిపోయింది కూడా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మర్చిపోయానండి, కొంచెం మాడిపోయింది. సిమ్లో పెట్టేసి వదిలేసాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.